అయితే నగిరి పుత్తూరులో ఎక్కువ శాతం తమిళులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 2 లక్షల ఓటర్లో 50,000 మంది వారే ఉన్నారు. తమిళ అన్ని కలుపుకొని పోలేదనే వాదన కూడా ఒకటి ఉంది ఎప్పటి నుంచో. నాకు లాస్ట్ టైము తమిళ ఓటర్స్లో ఎక్కడ లేని మెజారిటీ వచ్చింది. బూత్ వైజ్ కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. 4,000-5,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు పోయినసారి వచ్చిన దానికన్నా కూడా పైచీలకే వస్తున్న నమ్మకం నాకుంది. ఎందుకంటే వాళ్ళు నాతో వాళ్ళకున్న ఆవేశం కానీ వాళ్ళకున్న ఆలోచన కానీ ఏంటంటే అనవసరంగా ఏమి తెచ్చిపెట్టుకున్నాం, ఈమె మొత్తం కూడా నగిరిని దోచేసింది, ఏమీ వదిలిపెట్టట్లేదు అనేది తమిళ ఓటర్స్లో ఉంది, తెలుగు ఓటర్స్లో ఉంది, అన్ని ఓటర్స్లో ఉంది. వాళ్ళు ఏమి ఎక్స్క్లూజివ్గా బాధపడలేదు. పోతే వాళ్ళకు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆమెతో అయితే లేరు, ఇది వైసీపీ పార్టీతో లేరు, తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, ఆ నమ్మకం నాకుంది, వాళ్ళ మీద విశ్వాసం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ భుజస్కంధాల మీద నన్ను అసెంబ్లీ పంపిస్తారు నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఓటర్ మహాశయులు ఏం చేస్తారనేది ఖచ్చితంగా వాళ్ళ హక్కు. అది వాళ్ళు ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్పే హక్కు నాకు లేదు. ఇష్టమున్న పక్క వేసుకోవాలి వాళ్ళు. పర్ఫార్మెన్స్ మీద కానీ లేకపోతే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద కానీ అనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇవాళ ఎవడు గుడ్డోడేం కాదు, కనిపించే నిజాన్ని కూడా చూడలేనంత అమాయకులు ఎవరు లేరు. ఎంతసేపు అన్నా వీళ్ళు అబద్ధాన్ని నిజం చేద్దాం, 100 తూర్లు చెప్తే అది నిజం అయిపోతుంది అనేది. అంటే నిజం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ మార్కెటింగ్ టైప్లో వైసీపీని మార్కెటింగ్ చేస్తున్నాడు. సిద్ధం సిద్ధం సిద్ధం, ఏం సిద్ధం? బొచ్చు సిద్ధం, నువ్వే కావాలి దేనికి సంగన అక్కడ మళ్ళా. ఇది జనాలు చెప్తా ఉన్నారు, నేను కాదు. ఇప్పుడే నాకు ఇచ్చేసావు, ఇంకేం మిగిలింది అంటున్నారు. నువ్వు అనుకున్నట్టు మార్కెటింగ్ పోర్టల్లా నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మీద యుద్ధం పోతున్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ బోర్డులు ఎందుకు తెచ్చి ఇటు తిప్పినప్పుడు అనే భావన అయితే వ్యక్తపరుస్తున్నారు. అసహ్యంగా ఉన్నాయి అంటున్నారు, ఊరు కళ తప్పింది అంటున్నారు. ఇది మామూలుగా అయితే ఇలాంటి టోన్స్ రాకూడదు. అంటే ఇలాంటి ఒక పార్టీ కానీ ఇంత ఉధృతంగా క్యాంపెయిన్ చేస్తే చాలా పాజిటివ్ రియాక్షన్ రావాలి, చాలా అంటే ఎమోషన్ కూడా ఫీల్ కావాలి. ఎలక్షన్ ముందు ఇంత హడావిడి, ఇంత డబ్బు ఖర్చు, అది డబ్బులని చూసినా తెలియదు. ఎందుకంటే కనిపించిన ప్రతి బోర్డుకి వాళ్ళు కట్టేశారు, బ్యానర్ వేశారు. అది ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు అయినా నాకు తెలియట్లే. ఇంత ఖర్చు పెట్టి కూడా ఆవగించనంత చేంజ్ కూడా లేదు ప్రజల్లో. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసే పనులు ఇంకా కూడా దూరం అవుతున్నారు ప్రజలకి. అంటే ఇది ఓన్లీ ప్రివ్యూ మాత్రమే అనే ధోరణి ప్రజలకు కూడా ఎక్కుతుంది. అంటే ఏమీ లేక వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఎంత దోచేశారు, ఎంత తెగించారు అనేది ప్రజల్లో కూడా చెప్తున్నారు. రేపు నాకు తెలిసినంత వరకు ఎలక్షన్లో ఓటర్ మహాశయులు ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే స్థానికంగా నగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గత 2-3 రోజుల క్రితమే యూనిట్ ధర మీద కూడా ధర తగ్గించిన పరిస్థితి ఉంది. వారిని ఏ విధంగా మీరు గెలిస్తే ఆదుకుంటారు? చేనేత కదండి, పౌర్లం కార్మికులు. మీకు పుత్తూరు ఎలక్షన్ క్యాంపెయిన్లో 2019లో పుత్తూరులో వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపోయాడు. మండపం ఆపోజిట్, పుత్తూరు మండపం ఆపోజిట్ మీటింగ్ పెట్టుకొని రోడ్ షో చేసి మాట్లాడిపోయాడు. చేతులు కాళ్ళు ఊపుకుంటా, భుజాలు ఎగరేసుకుంటా, కేకలు పెడతా మాట్లాడాడు. ఏం చెప్పాడంటే అదే ఇవన్నీ రెగ్యులర్ అన్నీ చెప్పాడు. మద్యపాన నిషేధం గురించి చెప్పాడు, సిపిఎస్ రద్దు చెప్పాడు, ఇవన్నీ లిస్ట్ ఉంది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత గాలేరు నగరి సంవత్సరంలో ఫినిష్ చేస్తాడు. గాలేరు నగరి పాయ మాకు వాటర్ సమస్య, ఎందుకంటే మేమంతా కూడా వర్షం మీద ఆధారపడే ఏరియా మాది. మాకేమీ జీవనదులు లేవు. జీవనదులు లేనప్పుడు పూర్తిగా ఏదైనా వర్షం రాకపోతే డ్రౌట్ అయిపోతుంది, బాగా నీటి ఎద్దడి వచ్చేస్తుంది, డ్రింకింగ్ వాటర్ కూడా తనకలాడతారు. అలాంటిది నీటి సమస్య, ఎందుకంటే చాలా వరకు అయిపోయిన దాన్ని ఫినిష్ చేయడం కూడా అతని వల్ల మానలేదు, చేతకాల ఆయనకి. పోలవరం 72% అయింది, కేవలం వాడు ఉండేది కూడా 28% పెండింగ్. నేను 72% కూడా మేమేదో చెప్పడం కాదు, అఫీషియల్గా పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం బోర్డు చెప్పింది. దాని తగ్గట్టే వాళ్ళు డబ్బులు కూడా రిలీజ్ చేసుకొని ఇచ్చారు. ఇప్పుడు ఎంత సైకో కాకపోతే నీటి ప్రాజెక్ట్ని తొక్కేస్తాడా? అంటే 5 సంవత్సరాలుగా ఏమాత్రం కూడా 1% కూడా చేయలేదు వాళ్ళు. ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? అంటే ఇది ఆయనకి ఏంటంటే అసలుకి అడ్మినిస్ట్రేషన్ మీద ఏమి ఇంట్రెస్ట్లే. ఎంతసేపు నాకేంటి,
ఎంత దోచుకోగలుగుతాం, ఎంత దాచుకోగలుగుతాం, దాని లెక్కేంటి అనేదే ఈ వైసీపీ మొత్తం లీడర్షిప్ మొత్తం. అంటే అంతే గజదొంగ నుంచి జోబి కొట్టే వాళ్ళకి ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళ కెపాసిటీలు ఆ రోజు కూర్చొని మాట్లాడుకుంటారు. నేను ఈ కొండంతో వేసా, నేను ఆ గుట్టంతో వేసా, నేను ఈ చెరువుంతో వేసా, నేను ఆ నదిని ఖాళీ చేశా, నేను ఇడే కబ్జా చేశా, నువ్వు అది కబ్జా చేశా. ఇట్లా ఈ రకం పోటీలు ఉన్నాయి వాళ్ళకి. అంతేగాని ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామనో, ఇన్ని కలవలు కట్టామనో, ఇన్ని రోడ్లు వేసామనో, లేకపోతే ఏదైనా ప్రజల జీవితాలు మారే విధంగా మనం ఏమైనా చేసామనో కానీ ఎక్కడ ఎవడు కూడా ఇప్పుడు దాకా మాట్లాడిన దాకా అన్నీ కూడా జనరల్ లాంగ్వేజ్. మేము చేసామంటారు. ఏం చేసామని చెప్పడానికి మటుకు వాళ్ళకి నోరు రాదు. చేసామంటారు. ఏం చేసామని చెప్పంటే రాదు. ఇప్పుడు పెద్ద ఆయన బాబు గారు గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బాబు గారు ఏమన్నారు? నువ్వు డిబేట్కి వస్తుంటే రా, నేను రెడీ, సిద్ధం, చర్చకి సిద్ధం, నువ్వు రా అన్నాడు. ఆయన ఏడండి అది నిజం చెప్పాలంటే దేవుడు ఇచ్చిన అవకాశం. ఒక అపోజిషన్ లీడరే ముందుకు వస్తున్నాడు అంటే అది రూలింగ్ వాళ్ళు పట్టుకొని పరిగెత్తాలా. ఎందుకంటే ఈయనకి మంది మరబలం ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఐఏఎస్లు ఉన్నారు, ఆఫీసులు ఉన్నారు. అప్పటికప్పుడే డేటా వచ్చేస్తుంది. ఏదైనా చెప్పాలి పెట్టాలంటే బాబు గారు సింగిల్ మ్యాన్ కింద వస్తాడు, కూర్చుంటాడు. అతనికి ఏమి మంది మార్గం ఉండదు, ఆఫీసర్లు ఉండరు, ఐఏఎస్లు ఉండరు చెప్పడానికి, అందించడానికి. ఇతనికి ఇంతమంది ఉంటారు వెనకాల ముందు మంది మార్బలం. అయినా కూడా డిబేట్కి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఏంటంటే డొల్లతనం, దాంట్లో ఏం చేయలేదు, చెప్పడానికి ఏం లేదు. దానికి ఇవాళ ఫేస్ చేయాలన్న భయం. ఎంతసేపు కూడా వింత ఏంటంటే సైకిల్ అంటే బయట ఉండాలంటే గ్లాస్ అంటే సింక్లో ఉండాలా, నువ్వేడ ఉండాలా, జైల్లో ఉండాలా, అంతే కదా. ఆయన ఎంతసేపు ఇలాంటి సూక్తులు చెప్తాడు కానీ ఈ పెద్ద మీటింగులు పెట్టి అంటాడు. ఏం మీటింగులు పెట్టాడు? ఎవడికి కావాలి? నువ్వు నిజంగా అంత పెద్ద సేవ చేస్తున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా అది చెప్పు ప్రజలకి. అదేమీ లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి బిగ్ బ్రదర్ వ్యవస్థలో వాడు మొత్తం అన్నీ పెట్టుకొని అని చెప్పి నువ్వు చెప్పింది అనకపోతే పెన్షన్ కట్టు, లేకపోతే రేషన్ కట్టు, లేకపోతే ఇంకోటి కట్టు అని చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఏదో పిడికల్లో పెట్టుకుందాం చూస్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా రేపు ఎలక్షన్లు వచ్చినాక వాళ్ళ పవర్ ఏంటో కూడా నేను చూపిస్తారు, ప్రజల పవర్ ఏంటో కూడా అప్పుడు చదువు. కానీ అంటే 24 గంటలు పోలీసుల మైండ్ సెట్ కూడా ఎట్లయిపోయిందంటే తెలుగుదేశం పార్టీలో ఏ లీడర్స్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇరికించవచ్చు, ఎన్ని కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మీద అనే దీని మీదే నడుస్తోంది 5 years. లా అండ్ ఆర్డర్ అంటే గంజాయి ప్రివెన్షన్ కానీ, దోపిడీ ప్రివెన్షన్ కానీ, స్మగ్లింగ్ ప్రివెన్షన్ కానీ ఇలాంటివి ఎక్కడ కూడా వాళ్ళు టైం పెట్టేదానికే లేదు. మీరు అది పోలీస్ స్టేషన్ కాదు, ఒక పొలిటికల్ స్టేషన్ అయిపోయింది. ఇక్కడనే కాదు, అన్ని చోట్ల. ఇవాళ మీరు చూడండి, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ తీసుకుంటే ప్రతిరోజు ఒక పొలిటికల్ కేసు ఉంటుంది. పొలిటికల్ది పొలిటికల్ సబ్జెక్ట్. అంటే భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకి ఏదన్నా కూడా ఇష్టం లేనప్పుడు మన ఇష్టం లేని తనాన్ని వ్యక్తపరిచే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది. అది ధర్నా చేయొచ్చు, లేదా విన్నపం చెప్పచ్చు, ఏదో విధంగా మనకున్న డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసి. ఎందుకంటే డెమోక్రసీ అనేది ఒక ప్రెషర్ కుక్కర్. బాగా పోయినప్పుడు స్టీమ్ వెళ్ళిపోవాలి. అది ఇవాళ భారతదేశం పటిష్టంగా ఉంది, గట్టిగా ఉంది, యునైటెడ్గా ఉంది అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మనం ఒక యూనిట్ కింద గట్టిగా ఉన్నాం. ఆ బేసిక్ ఎలిమెంట్ని అతను కాలు రాస్తున్నాడు. మనం సమ్మె చేసే హక్కు. ఇప్పుడు టీచర్లు ఉన్నారండి, వాళ్ళని అన్యాయం చేశాడు. ఇచ్చిన మాట ఇప్పుడు కావాలంటే ఆయన టేపే ఉన్నాడు, 100 సార్లు ఉన్నాడు సిపిఎస్ వ్యత్యాసం. అది పోయి ఆయన చెప్పిన మాట అడుగుదామంటే వాళ్ళ మీద వాళ్ళ బైండ్ ఓవర్ కేసులు పెట్టి స్టేషన్లు వేసి ట్రైన్లు ఎక్కిన వాళ్ళు కూడా బలవంతం దించి నానా రకాల ఇబ్బంది పెట్టాడు. టీచర్ల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం అనేది నా తెలిసినంతవరకు నేను అంటే నాది తక్కువ రాజకీయ లైఫ్ అయినా కూడా నేను ఎప్పుడు కూడా టీచర్ మీద కేసు అనేది చూడలే. అది యావత్ టీచర్ మొత్తం వాళ్ళ రైట్స్ని కాల్ రాయడానికి. అలాగే చూసాం అంగన్వాడీ టీచర్ల మీద లాఠీ చార్జ్ చేయడం, ఈడ్చుకెళ్ళడం. ఏంటి అన్ని చేష్టలు? అది ఏమనుకుంటున్నాడు అసలుకి? నువ్వు చెప్పావు, వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు చెప్పండి అని అడిగితే నువ్వు అరే ఇది సబబు కాదు, మేము మా వల్ల కాదని చెప్పచ్చు. నువ్వు చెప్పింది కదా అడిగేది వాళ్ళు. నువ్వు మాట ఇచ్చావు, అది అడుగుతున్నారు. దానికి వాళ్ళు అడిగిన దానికి నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వాషవాయువు ప్రవహించడం, అరెస్టులు చేయడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఈడ్చవతలు వేయడం. అంటే
నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నన్ను ఎవడు ఆపలేడు, నాకు పోలీసులు ఉన్నా కూడా ఆ పోలీసులు నేను లోపలికి పోతున్నారు కొన్ని రోజులు లేబాక. దాని తర్వాత ఎన్నో లోపలికి అదే పరిస్థితి అవుద్ది. ఆల్రెడీ పోయి ఇచ్చారు, మళ్ళీ పోతారు. ఇంతపాటు చాలామంది పోతారు, ఎందుకంటే అది ఒక ఊబి అంటాం. దాంట్లో పోయినప్పుడు ఎవడన్నా పోవాల్సింది లోపలికి. చాలామంది జైలుకి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకి చిన్న ఎక్కడ తప్పించుకోలేరు.